హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. చంద్రబాబుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి 3 సంతకాలు వీటి మీదే పెట్టారండి. సో ప్రజలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ ఉదయం సరిగ్గా 7:27 గాను గవర్నర్ అబ్దుల్ నజీర్ ఎదుట సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, మిగిలిన మంత్రులతో ప్రమాణ స్వీకారం అయితే గవర్నర్ చేయించారు. ఈ మేరకు కొత్త మంత్రుల జాబితా కూడా విడుదల చేసి గవర్నర్కు పంపించారు. మొత్తం 24 మంది కొత్త క్యాబినెట్లో వీరికి చోటు చేసుకున్నారు మంత్రులలో. మరి గవర్నర్కు ఈ విధంగా వీరిలో 17 మంది కొత్త వాళ్ళు ఉన్నారు. మహిళలకు, యువతకు ప్రాధాన్యం కల్పించారు చంద్రబాబు. జిల్లాలు, సామాజిక వర్గాల వారీగా కూర్పు చేశారు. జనసేన పార్టీకి 3, బీజేపీ నుంచి 1 మంత్రికి అవకాశం దక్కింది. అయితే ముఖ్యమంత్రి హోదాలో ప్రమాణ స్వీకారం రోజే చంద్రబాబు కొన్ని ఫైల్స్పై సంతకాలు చేశారు. అయితే ఈ సంతకాల కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు తెలుస్తోంది. బుధవారం బదులుగా గురువారం చంద్రబాబు తొలి సంతకాలు చేయనున్నట్లుగా తెలుస్తోంది. కూటమి తరపున ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆయా ఫైళ్లపై ప్రమాణ స్వీకార వేదికపైనే సంతకం చేయాలని ముందు భావించారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల నిర్ణయం మార్చుకున్నారు. ఇవాళ కేవలం ప్రమాణ స్వీకారానికి మాత్రమే పరిమితం చేశారు. చంద్రబాబు ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం మాత్రమే చేశారు. గురువారం ఉదయం శ్రీవారిని తిరుమల వెళ్తారంట. అక్కడ శ్రీవారిని దర్శించుకొని అక్కడి నుంచి బయలుదేరి గురువారం ఉదయం 10:45 అమరావతి సచివాలయానికి చేరుకుంటారు. అక్కడ సచివాలయ ఉద్యోగుల స్వాగత కార్యక్రమం ఉంటుంది. అది పూర్తి కాగానే 1వ బ్లాక్లోని ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ డిఎస్సి నోటిఫికేషన్పై తొలి సంతకం పెడతారు. ఆయన ఎన్నికల సమయంలో తొలి ఫైల్ డిఎస్సి అని ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే సామాజిక పెన్షన్ 4,000 రూపాయలకు పెంపు, నైపుణ్య అభివృద్ధి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో పాటుగా మరో ఫైలుపై ఆయన సంతకం చేసే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. మరి ఈ విధంగా అయితే శుభవార్త చెప్పనున్నారండి. ఈ ఫైల్ సంతకం అనేది ప్రమాణ స్వీకారం రోజే ఉండాలని నిర్ణయించినప్పటికీ కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమం అనేది గురువారం రేపటి రోజుకు వాయిదా పడింది.